అవిశ్వాసి కూడా ఆయన గురించి చెడ్డ మాట చెప్పాలి. అవిశ్వాసి బైబిల్ చెప్తున్న మాట, సంఘమునకు వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ఆయన సంఘానికి వెలుపటి వారి ఎడల, సంఘములో ఉన్న వారి ఎడల ది బెస్ట్ టెస్టిమనీ కలిగి ఉన్నాడు. రెండవది, ప్రభు బిడ్డలారా, మనం హెబ్రీ పత్రికలో చూసాం, హనోకు మరణానికి ముందే ఏమైనాడంటే, చక్కగా మరణానికి ముందే లేకపోతే కొనుక్కోబడక ముందే ఏమైనాడు, దేవునికి ఇష్టడుగా ఆయన యాత్ర ముగించుకున్నాడు. లోకంలో మనుషుల చేత విసర్జించబడినా పర్వాలేదు అని చెప్పి తప్పులు చేసి మనం విసర్జించబడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనుషుల చేత విసర్జించబడినా పర్వాలేదు, తప్పు చేసి మాత్రం విసర్జించబడకూడదు. మేలు చేసి విసర్జించబడచ్చు. అట్లా యేసు ప్రభు అనుభవించారు. మేలు చేసి విసర్జించబడిన ఆ దినాల్లో ఎందుకు వచ్చినాయి కదా, దేవుని ఆలయానికి వెళుతున్నందుకు. థామస్ గారు అందరం తీసుకుపోతున్నాడు, దారి తప్పిస్తున్నాడు, మా సంఘం దెబ్బతింటుంది. ఆ పొజిషన్ లో ఆయన్ని ఇబ్బంది పెట్టారు. అయితే ఓకే, మనుషుల చేత విసర్జించబడినాను, దేవునికి ఇష్టడైనా. ఇందాక మనము యెరోబామును గురించి చూసినాం. ఆయన మరణం చచ్చిపోయే టైంలో ఆయన జీవితాన్ని దేవుడు అంచనా వేస్తే ఎట్టున్నాడంటే, ఎవరికి అంటే ఆయన చచ్చిపోయే సమయానికి దేవుడికి ఇష్టం లేదు, మనుషులకు కూడా ఇష్టం లేకుండా బ్రతికినాడు, ఇష్టం కాకుండా బ్రతికినాడు. అందుకని ఆయన చచ్చిపోయినప్పుడు రాజుల సమాధిలో పెట్టాల్సింది ఏ సమాధిలో పెట్టారు? సామాన్యమైన జనులుండే సమాధిలో తీసుకెళ్లి ఆయన్ని సమాధి చేసినారు. ఎవరికి ఇష్టం లేకుండా జీవిద్దామా, దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించి మరణిద్దామా? ఏమి చెప్పాలి? పెద్దగా చెప్పండి. సంఘాల్లో నిజంగా మనం దేవునికి ఇష్టమే అయితే విశ్వాసులతో తగాదాలు, సేవకులతో తగాదాలు, ఇంట్లో భార్యాభర్తల తగాదాలు, వీళ్ళు దేవునికి ఇష్టలేనా? ఆదివారం చక్కగా చేయటమే స్తోత్రం 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 స్తోత్రం. ఏమా స్తోత్రం ఎందుకు? స్తోత్రం స్తోత్రం రెండు అరవకండి, రెండు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు ఉండాలి తర్వాత పాడు స్తోత్రం స్తోత్రం. అతను ఇష్టం రొట్టి తీసుకునేటప్పుడు వారమంతా గొడవలే, సేవకులతో పోరాటాలు, విశ్వాసులతో పోరాటాలు, భార్య భర్తలు పోరాటాలు, ప్రేమ, ఓర్పు, సహనం, ఆదరణకు మాదిర ఆయన చూస్తే రాత్రి నిలబడి నిర్మాణం ప్రార్థన చేసుకున్నాను. నాయన పెద్ద బోధకుడు కాదు, తండ్రి లాంటి వాడు ఆయన. ఆ మంచి తండ్రి వల్లే నా జీవితం కూడా మంచి సాక్ష్యం ఇచ్చిన ఆయన, అంత యోగ్యుడు ఆయన. నేను కళ్ళతో చూసా, చెవులతో విన్నా, పెద్దవాడు వాళ్ళందరికీ తెలుసు, వరగాని వాడికి ఇంకా బాగా తెలుసు. నా జీవితాన్ని శారీరకంగా, ఆత్మీయంగా మనందరినీ ప్రభావితం చేస్తున్న జీవితం నా జీవితం, నీ జీవితం, మన జీవితం కూడా అలాగా ఉండాలని ఆశిస్తూ ఇంకా కార్యాలు ఉన్నాయి. మన చెవులు గడిలోకి భూస్థాపన కార్యక్రమం అట్లా కుటుంబం తల్లి చనిపోయిన తర్వాత చక్కని ఆదరణ ఇచ్చాడు. అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాకు ఆ వచనం చదువుకుని కుటుంబంలో చక్కగా 5 ఆడపిల్లలు, 5 అల్లుళ్ళు, 2 మరి కొడుకులు, 2 కోడళ్ళు, కుటుంబము ఆశీర్వాదకరంగా. ఎందుకు లేకపోయినా ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనం, ఆదికాండము 25:11. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. పిల్లలు ఆశీర్వదించబడాలి, కోడళ్ళు ఆశీర్వదించబడాలి, అలాగే మన సంతానం ఆశీర్వదించబడాలి. కీర్తన 146, కీర్తన 146. ఇంట్లో మనవడు గాని మనవరాలు గాని ఎవరైనా ఉంటే ఈ సందర్భంలో ప్రభువా నీకు ఇష్టమైన జీవితంలోకి నన్ను నడిపించుకుని అప్పగించుకున్నా. 146వ కీర్తన 1వ వచనం. తండ్రి లేని వారి గురించి, విధవరాండ్రుల గురించి చెప్పారు. 9వ వచనం. యెహోవా పరమేశ్వరులను కాపాడువాడు. తర్వాత ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రులను ఆదరించేవాడు. అది తర్వాత ఆయన ప్రాయణ శిశువులను కాపాడుతాడు, తండ్రి లేని వారిని, విధవరాండ్రులను ఆదరిస్తాడు. ప్రభువైన దేవుడు నమ్మదగిన వారు. దానికి మనం మంచి వచ్చినాం, దానికి దేవాలు మనం చదివారు, చాలా అవసరం. అక్కడికి వెళ్దాం. ఆ 2 Corinthians 5వ అధ్యాయంలో చదువుకుని ముగించుకుంటాం. 2 Corinthians 5వ అధ్యాయం
చాలా గొప్ప వచనాలు అవి. పౌలు వీటిని చెప్పడానికి ఎంతో సంతోషపడ్డాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయం. కావున దేహమందులను దేహము విడిచినను ఆయన ఇష్టమైన మీకు అపేక్షించుచున్నాము. చదవండి. ఎందుకనగా మనం జరిగించిన క్రియల చొప్పున అవి మంచి క్రియలైనను సరే, అవి చెడ్డ క్రియలైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వారు పొందునట్టు మనందరము క్రీస్తు న్యాయపీఠ మీద ప్రత్యక్షించాలి. ఒక ఆయన ఇలా అన్నాడు నన్ను. అది కాదండి, అది కాదు, మనం మంచి చేసినా చెడు చేసినా చచ్చిపోతున్నాం కదా, ఆయన ఎప్పుడు సమాధిలో చేరుతాడంటే ఆయన ఎందుకంటే సమాధిలో చేరకుండా మాట్లాడు అంటే సమాధిలో చేరితే ఆయనకి ఏమైందంట. నేను అన్నాను సమాధిలో చేరితే నీకేమైంది సార్ అన్నా.